రాజకీయంగా జిహెచ్ఎంసీలో కార్పొరేటర్గా గెలిచిన వజీర్ ప్రకాష్ గౌడ్ సడన్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఎందుకు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారంటే ఏం చెప్తారు? ఆ రోజు వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయింది. గత ఎన్నికల్లో చూసినట్టయితే జిహెచ్ఎంసీలో 2009లో చూసినప్పుడు 46 మంది మేము కార్పొరేటర్లు ఉన్నాం. అదే 2016 ఎన్నికలకు వచ్చేసరికి 2009 నుంచి 2016 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్టాండ్ తీసుకోలేకపోవడం ప్రధాన కారణం. ఆ రోజు మరి పరిస్థితులు బాగా అనుకూలంగా లేవు కాబట్టి పార్టీని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరి మన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని అంటే ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉండే టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. రైట్. కొన్ని సందర్భాల్లో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ సుధీర్ రెడ్డి వర్గీయులే కానీ మీ పైన దాడి కూడా చేయడం జరిగింది. అసలు సుధీర్ రెడ్డికి మీకు గొడవ ఏంటి? ఆ దాడి వివరాలు ఏంటి? అసలు సుధీర్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఏం గొడవలు ఉండవు. కాకపోతే నేను తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్పొరేటర్ ఉన్న ఫ్లోర్ లీడర్ కూడా చేసిన, డెప్యూటీ ఫ్లోర్ లీడర్ చేసిన జిహెచ్ఎంసీ నుంచి. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు 8 డివిజన్లకు 7 డివిజన్లు తెలుగుదేశం పార్టీ నుంచే ఉండే. 7 డివిజన్లు ఉన్న కార్పొరేటర్లకు నేను ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన కొద్దిగా ఏదైనా ఆయన ప్రోటోకాల్ లేకుండా ఇనాగ్రేషన్ చేయడం కానీ. ఏ ఇయర్లో అది 2009 to 2014 వరకు. ఓకే. అప్పుడు ఆయన చేస్తున్నటువంటి దౌర్జన్యాలని ఎక్కడిదక్కడ కట్టడి చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే. నేను టీడీపీ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా కూడా చేసిన, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేసిన. ఆ రోజు నేను ఇక్కడ మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నా పాత్ర నేను న్యాయంగా ప్రజలకు దగ్గర అవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాడు. సుధీర్ రెడ్డి అది చూసి ఓర్వలేక మాపై దాడులు చేశాడు. చాలా వరకు అభివృద్ధిలో ముందుకెళ్తామంటే మాకున్నటువంటి మరి ఆ రోజు ఉన్నటువంటి కార్పొరేటర్గా మా పనితీరు, మా పరిధిలు అవన్నీ కూడా మేము గుర్తించి పనిచేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన అవన్నీ కూడా చూసి తట్టుకోలేక మాకు ఇనాగ్రేషన్ కూడా వచ్చినప్పుడు మెసేజ్ ఇవ్వకుండా కార్పొరేటర్ని నెగ్లెక్ట్ చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఇదేమని ప్రశ్నించినందుకు గొడవ జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక ఏర్పాటును టీడీపీ ప్రభుత్వం ఆనాడు వ్యతిరేకించింది. టీడీపీ పార్టీ కానీ టీడీపీ నాయకులు కానీ ఆంధ్ర నాయకులు కానీ వ్యతిరేకించారు. అలాంటిది అదే టీడీపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్లోకి ఎలా రాగలిగారు? ఇప్పుడు టీడీపీ నుంచి నేను ఒక్కరిని వచ్చిందంటే అది వేరు కదా. రాష్ట్ర పార్టీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి రావడం అయితే జరిగింది. ఉన్నటువంటి ప్రత్యామ్నాయంగా మన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలంటే ఆ రోజు వ్యతిరేకించిరా, దానికి ప్రతికూలంగా అనుకూలించిందా అనే విషయానికి వస్తే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు లెటర్ ఇవ్వడం కూడా దానికి ఒక ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ రోజు అదే అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కూడా ప్రజలకు సేవ చేయాలని మంచి సంకల్పంతోనే ముందుకెళ్ళాం మేము. ఓకే. రైట్. ఆనాడు మీరు జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్ అలాంటిది? నేను చాలా వరకు డెవలప్మెంట్ చేసిన, 120 కోట్ల అభివృద్ధిని చేసిన నేను. ఆ రోజు రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ రోజు బాగాలేకుండే. గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైనప్పుడు మున్సిపాలిటీకి తగ్గట్టుగా ఆ రోజు ఉన్నటువంటి జనాభాను తగ్గట్టుగా డ్రైనేజ్ లైన్స్ ఉండే. అవన్నీ కూడా అండర్ ఎస్టిమేట్ చేసి మొత్తం టోటల్గా ఎక్కడిదక్కడ ప్లానింగ్తో ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్ళాం. డ్రైనేజ్ వ్యవస్థని నిర్మూలన చేసి మంచి నిర్మాణం చేసినాం. వాటర్ లైన్ కూడా చాలా పాతగా ఉండే అవన్నీ మున్సిపాలిటీ ఉన్నప్పుడు. మన జిహెచ్ఎంసీకి వచ్చినాక జనాభా కూడా పెరిగిపోయింది. 2011 జనాభా ప్రకారంగా జనాభా పెరిగినటువంటి అనుకూలంగా మన ఆ రోజు డ్రైనేజ్ కానీ వాటర్ లైన్లు కానీ విద్యుత్ దీపాలు కానీ మరి మోడల్ లైట్సింగ్ కానీ ఇవన్నీ కూడా హైమాక్స్ లైట్స్ కానీ ఇవన్నీ చాలా వరకు కార్యక్రమాలు చేయడం జరిగింది. సబ్స్టేషన్లు కూడా కొత్త వేయించడం జరిగింది. వాటర్ సివరేజ్ మరి ట్యాంకులు కూడా నిర్మాణం చేయించడం జరిగింది. చాలా వరకు వర్కులు చేయించుకుంటూ ముందుకెళ్ళాం. రైట్. ఉన్నట్టుండి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో. ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు? బీఆర్ఎస్ పార్టీలో నియంత్రణ పాలన చాలా ఎక్కువ వరకు విధిమీరిపోయినటువంటి స్థుతి తప్పిన గాడి తప్పితే ఎట్లుంటుందో ఆ విధంగా తయారైంది పార్టీ. ఇక ఈ పార్టీ మనకు మనగడ ఉండదు. రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ. రేపు రావాలనుకున్నానని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంచి
ఆయన ఎందుకంటే గతంలో మేము తెలుగుదేశంలో కలిసి పనిచేసినాం. ఆయనతో పాటు ఢిల్లీలో కూడా మేము ధర్నాలకు అన్నిటికీ పాల్గొంటుంటిమి. ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా మాకు చాలా పరిచయస్తుడు. ఒక సోదరభావంతో ముందుకెళ్తున్నప్పుడు మరి ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది కాబట్టి మేము కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మధు యాష్కి గౌడ్ గారు కూడా ఇక్కడికి నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో వచ్చినప్పుడు ఆయనకు కూడా స్వాగతం చెప్పినాం. వారు కూడా మమ్మల్ని స్వాగతించి